వసుదైవ కుటుంబం. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఈ వీడియో పూర్తయ్యేలోపు ఎందుకో చెప్తాను. అజయ్ వీక్ డేస్ అంతా ఆఫీస్ లో పనిచేసి వీకెండ్స్ లో రిలాక్స్ అయితే, అతని పక్క అపార్ట్మెంట్ లో ఉండే విక్రమ్ ఇంట్లో ఉండి వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో పని చేసుకుంటూ వీకెండ్స్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకునేవాడు. ఇక పార్టీస్ అన్నాక మ్యూజిక్ ఉండటం కామన్. కానీ తాను పెట్టే వాల్యూమ్ పక్కింటి అజయ్కి ఇబ్బంది కలిగిస్తుందని గమనించుకోలేకపోయాడు. అజయ్కి ఎంత కోపం వచ్చినా తన ఇబ్బందిని బయట పెట్టలేదు. అలాగే సైలెంట్ గా ఉన్నాడు. ఇక విక్రమ్ చేసే ప్రతి పనిలో ఏదో ఒక విషయం అజయ్కి నచ్చేది కాదు. అలా 3 నెలలు గడిచేసరికి విక్రమ్ పై ఉన్న కోపం ద్వేషంగా మారింది. ఒకరోజు అజయ్ తన వల్ల కాదనుకొని విక్రమ్ ఇంటి తలుపు తట్టి గట్టిగా తిట్టేశాడు. విక్రమ్ తిరిగి వాదించాడు. కానీ అజయ్ అక్కడితో ఆగకుండా, అసలు ఈ పార్టీస్ ఏంటి, ఇలా ఎవరైనా ఉంటారా, ఏంటి పద్ధతులు అని పర్సనల్ విషయాల గురించి అనవసరమైన కమెంట్స్ చేశాడు. అంతే, ఇద్దరి మధ్య గొడవ పెద్దదయ్యి కొట్లాడుకునే వరకు వెళ్ళింది. ఇక్కడ 2 పాయింట్స్: కోపం, ద్వేషం. ఈ రెండిటికి ఒక విచిత్రమైన సంబంధం ఉంది. మనకు నచ్చిన విషయాలపై కోపాలు రావడం సహజం. దాన్ని చాలా వరకు హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా మనసు అనే ప్రెషర్ కుక్కర్లో ఆ కోపాన్ని ఎక్కువ కాలం అలాగే ఉంచేస్తే అది లాంగ్ రన్ లో ద్వేషంగా మారిపోతుంది. అప్పుడు అది టైమర్ సెట్ చేసిన ఎక్స్ప్లోజివ్ లా ఎప్పుడు ఎవరిపై ఎలా పేరుతుందో చెప్పలేని పరిస్థితికి చేరుకుంటుంది. కోపం తగ్గించుకోవడం ఎంత ముఖ్యమో ద్వేషాన్ని తుడిచేయడం కూడా అంతే అవసరం. ఈ కథలో చెప్పాలంటే అజయ్ సింపుల్ గా ఇబ్బంది పడ్డ మొదటిసారే విక్రమ్ ని కలిసి, బ్రో ఏమనుకోకండి, కాస్త మ్యూజిక్ వాల్యూమ్ తగ్గిస్తారా, నాకు ఇబ్బందిగా ఉంది అని తన ఒపీనియన్ బయట పెట్టుంటే అక్కడితో సమస్య తీరిపోయి ఉండేది, లేదా తీరే అవకాశం ఎక్కువగా ఉండేది. అజయ్ పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు లౌడ్ మ్యూజిక్ చుట్టుపక్కల జనాలకు ఇబ్బంది కలిగిస్తుందనే ఫ్యాక్ట్ ముందుగానే తెలిసినా కూడా ప్రత్యేకంగా ఒక వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు ఆ విషయంలో కాస్త కాన్షియస్ గా ఉండి ప్రవర్తిస్తారు. కానీ మనిషి ఎమోషనల్ గా ఆలోచిస్తున్నప్పుడు ఇంత విచక్షణతో ఎలా ప్రవర్తిస్తాడు? కష్టమే కదా. ఇక్కడే మన సుప్రీం ఫిలాసఫర్ అండ్ గైడ్ అయిన శ్రీకృష్ణుడు చెప్పిన 8 స్టెప్ అనాలిసిస్ బాగా ఉపయోగపడుతుంది. అది తెలుసుకునే ముందు ఆడియో బుక్స్ ఇష్టపడే వారికి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. రీసెంట్ గా కుకు FM లో గణపతి, బలిపీఠం, 7 తరాలు ఇలాంటి రెట్రో బుక్స్, అది కూడా ఫుల్ లెంత్ లో విన్నాను, చాలా బాగున్నాయి. అయితే ప్రతి నెల 20 కొత్త బుక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ కంటెంట్స్ ఇవ్వడమే కాక కొత్తగా 7 days ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు. దీనితో మొత్తం కుకు FM లైబ్రరీని యాక్సెస్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో 15 నిమిషాల లెంత్ లో కుకు FM బైట్స్, యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్, కస్టమైజ్ చేసుకోగలిగే స్పీడ్, మన ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ రికమెండేషన్స్, విన్న కంటెంట్ నుంచి ఏవైనా పాయింట్స్ నోట్ చేసుకోవడానికి నోట్స్ ఫీచర్, ప్రీమియం ఆడియో క్వాలిటీ, ఇవన్నీ మీరు పొందొచ్చు. పేమెంట్ చేస్తున్నప్పుడు స్క్రీన్ పై 99 రూపాయలని కనిపిస్తుంది. కాకపోతే ₹2 మాత్రమే మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి. ఇవి మళ్ళీ వెంటనే రీఫండ్ కూడా వచ్చేస్తాయి. అలాగే ఫ్రీ ట్రయల్ గడుస్తున్న సమయంలో మీరు ఎప్పుడైనా మీ సబ్స్క్రిప్షన్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో పిన్ చేసిన లింక్ తో కుకు FM డౌన్లోడ్ చేసుకుని ఈ 7 days ఫ్రీ ట్రయల్ ఆఫర్ ట్రై చేసి మీ మనసుకి నచ్చింది వినండి. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన 8 స్టెప్ అనాలిసిస్. ధ్యాయతో విషయాన్, ఇంద్రియ విషయాలు అంటే సెన్సెస్ ని ప్రభావితం చేసే విషయాలు. సంగహ, మక్కువ అంటే అటాచ్మెంట్. కామ అంటే కోరిక, క్రోధో కోపం, సమ్మోహం విచక్షణ లేని పరిస్థితి, స్మృతి విభ్రమః మతి భ్రమించడం, బుద్ధి నాశో బుద్ధి నశించడం, ప్రణశ్యతి పూర్తి వినాశనం. ప్రతి మనిషి మైండ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేదే ఈ 8 స్టెప్స్. ధ్యాయతో విషయాన్, ఇంద్రియ విషయాలు మన చుట్టుపక్కల ఉండే ప్రతి విషయం, అంటే మన 5 సెన్సెస్ ఎక్స్పీరియన్స్ చేయగలిగే ఏ విషయం అయినా మనం ధ్యాస పెడితే అయితే పాజిటివ్ లేదా నెగటివ్ గా ప్రభావితం చేస్తాయి. ఎగ్జాంపుల్ కి మొదట చెప్పిన కథలో అజయ్ ని లౌడ్ మ్యూజిక్ నెగటివ్ గా ప్రభావితం చేసింది. నచ్చలేదు అనే ఆలోచనపై ఒక అటాచ్మెంట్ మొదలయ్యింది. అదే సంగహ. దాని నుంచి మ్యూజిక్ వాల్యూమ్ తగ్గాలనే కోరిక పుట్టింది. అదే కామ. ఎంతసేపు ఆగి చూసినా ఆ వాల్యూమ్ తగ్గట్లేదు. అప్పుడు పుట్టిందే కోపం, క్రోధో. ఇక ఈ సిచ్యువేషన్ కి అజయ్ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో కోపం బాగా పెరిగి సమ్మోహం, విచక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. విక్రమ్ కి సంబంధించిన ప్రతి విషయం తప్పు అని ఆలోచనలు మొదలవ్వటంతో సమస్య ఒక చిన్న సిచ్యువేషన్ కాదు, పూర్తిగా ఒక వ్యక్తి అనే భ్రమ కలిగింది. అదే స్మృతి విభ్రమః. ఈ భ్రమలో ఉన్నప్పుడు సూటిగా ఆలోచించడం వీలు పడదు. ఇది బుద్ధి నశించడం, బుద్ధి నాశో.
ఆఖరిగా విక్రమ్తో గొడవ పడినప్పుడు అతని పర్సనల్ విషయాల గురించి అనవసరమైన కమెంట్స్ చేశాక అక్కడున్న పరిస్థితులన్నీ వినాశనానికి దారితీశాయి. అదే ప్రణశ్యతి. సో మొత్తంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాల పట్ల మనం ఏర్పరచుకునే మక్కువని అదుపు చేసుకునే విధంగా మనల్ని మనం ట్రైన్ చేసుకోగలిగితే చాలు, ఎన్నో సమస్యలు తీరిపోతాయి. దీన్నే కృష్ణుడు వైరాగ్య అంటే డిటాచ్మెంట్ అనే కాన్సెప్ట్ గా వివరించాడు. అన్నిటినీ వదిలేసి సన్యాసం తీసుకోవడం కాదు, ఒక సన్యాసిలా బతకాలనే వ్యక్తికి మాత్రమే ఆ వర్షన్ వర్తిస్తుంది. కానీ మనలాంటి ఒక కామన్ పర్సన్ కి చుట్టూరా ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా వాటన్నిటిని లైట్ తీసుకునే సామర్థ్యం పెంచుకోవడమే వైరాగ్యం. ఇదొక సింపుల్ ట్రిక్ అని ఏమాత్రం చెప్పలేం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇదొక లైఫ్ స్టైల్ చాయిస్ అని అనడం కరెక్ట్ గా ఉంటుంది. ఒకసారి మీరే ఆలోచించండి, ఒక 30 సెకండ్ల ఇన్స్టాగ్రామ్ రీల్ లేదా యూట్యూబ్ షార్ట్ ఎంతో బలంగా ప్రభావితం చేసే ఈ రోజుల్లో అసలు ఏది పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండటం అనేది ఎంతవరకు సాధ్యం? బలమైన ఫోకస్ అండ్ తగినంత మానసిక శక్తి అంటే మెంటల్ ఎనర్జీ అవసరం. ఇది సాధించడానికి కొన్ని దారులున్నాయి. వాటిల్లో ఆఖరిది నేను ప్రాక్టికల్గా చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క దారిని ఎక్స్ప్లోర్ చేద్దాం. సత్సంగ. మామూలుగా మంచి ఉద్దేశాలున్న వాళ్లతో కలిసి ఉండటం అంటారు. కానీ ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తే ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీపై ఆసక్తి ఉన్నవాళ్ళు, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు, వీళ్లతో సమయం గడపటాన్ని సత్సంగ అంటారు. సో అటువంటి వ్యక్తులతో మాట్లాడటం వల్ల మనిషికి ఆధ్యాత్మికతకు సంబంధించిన ఎన్నో విషయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహనతో మనం అనుకున్న వైరాగ్య స్థితి సాధ్యమవుతుంది. యోగః కర్మసు కౌశలం. చేసే పని మీద మాత్రమే ఫోకస్ చేయడం. ఒక వ్యక్తి చేసే పనితీరు గమనిస్తే అతను ఎటువంటి వ్యక్తి అనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి ఎప్పుడూ రిలాక్స్ అవ్వాలని చూసే వ్యక్తి పనిని తప్పించుకోవాలని చూస్తాడు. కేవలం పేమెంట్ కోసమే పని చేసే వ్యక్తికి చేసే పని మీద ఎటువంటి ప్యాషన్ ఉండదు. అలా ఏ పనైనా చేసే పని మీద మాత్రమే ధ్యాస పెట్టే అలవాటు ఉంటే చేస్తున్న అదే పనిలో తృప్తిని, ఆనందాన్ని చూస్తారు. అలాంటి వ్యక్తి వైరాగ్య స్థితికి చాలా సులువుగా చేరుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ తాను పక్కన పెట్టేస్తాడు. కేవలం చేస్తున్న పని మీద మాత్రమే ఫోకస్ ఉండి ఒక అద్భుతమైన అనుభూతి పొందుతాడు. ధ్యానం, మెడిటేషన్, దీని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగ మొత్తం ధ్యానం గురించి వివరంగా చెప్తుంది. ఈ కాంటెక్స్ట్ లో ఉపయోగపడే బెనిఫిట్ గురించి చెప్పాలంటే రోజు మెడిటేషన్ అలవాటు చేసుకుంటే మనసుకి ప్రశాంతతను ఇచ్చి మనమున్న సిచ్యువేషన్ పై అవగాహన తెచ్చుకోవడంలో సాయం చేస్తుంది. మనకు వచ్చే ఆలోచనలు, ఎమోషన్స్ అన్నిటిపై అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ ఈ రెండూ కాకుండా కేవలం న్యూట్రల్ గా ప్రవర్తించేట్టు చేస్తుంది. యుక్త. ఇప్పటి కాలానికి చెందిన మనిషి మాత్రమే కాదు, ఎన్నో సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలుగా మిస్ అవుతున్న విషయం ఇది. ప్రతి విషయంలో మరింత కావాలని కోరుకోవడం. ధ్యానయోగ అధ్యాయంలో 17వ శ్లోకం తిండి, సరదాలు, చేసే పని, నిద్ర ఇలాంటి డైలీ యాక్టివిటీస్ అన్నిట్లో హద్దులు పాటించే వ్యక్తి అన్ని బాధల నుంచి విముక్తి పొందుతాడని వివరిస్తుంది. అదే ఇక్కడున్న టెక్నిక్. మన డే టు డే యాక్టివిటీస్ పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో అదే మన కోర్ లైఫ్ స్టైల్ అవుతుంది అంటూ సైకలాజికల్ స్టడీస్లో నిరూపితమయ్యింది. సో హద్దులు పాటించడం అలవాటైతే విషయాల పట్ల చూపించే మక్కువ తగ్గుతుంది. మైండ్ఫుల్నెస్. ఎప్పుడైనా అదే పనిగా కూర్చొని గడిచిపోయిన గతం లేదా రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూ టైం వేస్ట్ చేశారా? ఒకవేళ అలా చేస్తే మనసులో పుట్టే ఆలోచనలతో మీకు విషయాల పట్ల ఒక అటాచ్మెంట్ ఉన్నట్టే. వీలైనంత వరకు మనమున్న పరిస్థితి, ఆ క్షణంలో చేస్తున్న పని, వాటి మీద ఫోకస్ చేయడమే మైండ్ఫుల్నెస్. దీన్ని పాటించడంతో పాటు ప్రత్యేకంగా ఒక మెడిటేషన్ టెక్నిక్ కూడా ఉంది. దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సెపరేట్ వీడియో ఇంతకు ముందే చేశాను. వీడియో ఎండ్ కార్డ్లో పిన్ చేశాను, ఒకసారి చూడండి. జ్ఞాన. ఆధ్యాత్మికతకు సంబంధించిన బుక్స్ చదవడం. ఈ పుస్తకాల్లో ఉన్న కంటెంట్ జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేసినవి, చేస్తున్నవి, చెయ్యబోయేవి ఇలా అన్నిటికీ సంబంధించిన విషయాల గురించి ఒక క్లారిటీ ఇస్తాయి. ఎగ్జాంపుల్కి ఈ వీడియో కంటెంట్ తయారు చేయడానికి ఉపయోగించిన భగవద్గీత మన మైండ్, స్పిరిచువల్ కాన్సెప్ట్స్ అండ్ వాటికున్న ఇంపార్టెన్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి అలవాటు పడినప్పుడు వాటిని ప్రాక్టికల్గా అమలు చేయడం కూడా సులువైపోతుంది. వీటిల్లో డిటాచ్మెంట్ కూడా ఒకటి. ఇప్పటి వరకు చెప్పిన ఈ ఆప్షన్స్ అన్నిట్లో మీకు ఏది సెట్ అవుతుంది అనిపిస్తే అవి ట్రై చేసి కోపాన్ని అదుపు చేసుకునే డిటాచ్మెంట్ అనే అలవాటు అలవర్చుకోవచ్చు.
మరి కోపం ముదిరితే వచ్చే ద్వేషం సంగతేంటి? ఈ నెగటివ్ క్వాలిటీని కూడా ఇప్పుడు చెప్పిన 6 టెక్నిక్స్ ఉపయోగించి దూరం చేసుకోవచ్చు. అయితే వాటితో పాటు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుని కాన్షియస్ గా గుర్తుపెట్టుకోవాలి. అదే వీడియో మొదట్లో చెప్పిన వసుదైవ కుటుంబం. వేదాల సారాంశమైన ఉపనిషత్తుల్లో ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మహా ఉపనిషత్ అనే గ్రంథంలో అయం నిజ పరో వేతి గణన లఘు చేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబం, ఇది నాది అది పరాయి వాళ్ళది అంటూ చిన్న మనసు కలిగిన వారు నమ్మితే ప్రపంచమంతా ఒక కుటుంబమని వివేకవంతులు నమ్ముతారు. చాలా విషయాల్లో మనిషి స్వార్థంగానే ఆలోచిస్తాడు. కొన్నిసార్లు ఈ స్వార్థం తెలియక ప్రదర్శించేది కూడా అవుతుంది. ఒకే చోట ఉంటున్నప్పుడు నాది నీది అని కాకుండా ఇదంతా మనది అనే ఆలోచనతో వ్యవహరించాలి. అజయ్ విక్రమ్ కథ పరంగా చూస్తే ఒక అపార్ట్మెంట్ అన్నాక చాలా మంది ఉంటారు. నైబర్స్ గురించి ఎంతో కొంత ఆలోచించాలి. ఇబ్బందులుంటే అజయ్ స్థానంలో ఉన్న వాళ్ళు వెళ్ళి సున్నితంగా మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి. విక్రమ్ లాంటి వాళ్ళు వారి లిమిట్స్ తెలుసుకొని వ్యవహరించాలి. ఒకవేళ అనుకోకుండా పొరపాటైతే సరిదిద్దుకునేలా ఉండాలి. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎవరికైతే సహాయపడుతుంది అనుకుంటున్నారో వాళ్లకు దీన్ని షేర్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. లేదంటే అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మీరు మిస్ అవుతారు. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.